హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంతీస్ కిచెన్. సో ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఆలు మిల్మికర్ గ్రేవీ కర్రీ. చాలా టేస్టీగా, చాలా ఈజీగా రైస్లోకి, రోటీలోకి, పులావ్, చపాతీలోకి సూపర్గా ఉంటుంది ఇలా ట్రై చేశారంటే. సో లేట్ చేయకుండా సూపర్ టేస్టీ ఆలు మిల్మికర్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ కొంచెం హీట్ అవ్వగానే దాంట్లోకి ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఇప్పుడు దీంట్లోకి మనం ఒక 2 నుంచి 3 దాల్చిన చెక్క ముక్కలను, అలానే ఒక 3 లవంగాలను, కొంచెం జీలకర్రను యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఒక 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలానే ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కూడా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మంచిగా కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అవ్వగానే ఇప్పుడు దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి నేను ఒక 1.5 స్పూన్ వరకు వేస్తున్నాను. సో అవి కొంచెం వేసి ఫ్రై చేసుకోవాలండి, పచ్చి వాసన పోయేంత వరకు. అలానే ఇప్పుడు దీంట్లోకి కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. పుదీనా టేస్ట్ చాలా బాగుంటుంది. సో పుదీనా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమోటోస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ టమోటోస్ వచ్చి నేను ఒక మీడియం సైజ్ 4 నుంచి 5 తీసుకుంటున్నానండి. సో మీడియం సైజ్ టమోటాలను ఒక 5 వరకు తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. టమోటా అనేది మెత్తగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ఆలుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆలు వచ్చేసి నేను ముందుగానే ఉడికించుకున్నాను. సో ఇక్కడ ఆలు వచ్చేసి నేను ఒక మీడియం సైజ్ 5 వరకు తీసుకున్నానండి. 5 తీసుకొని మంచిగా ఉడికించి ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలానే 1 కప్పు వరకు మిల్మికర్ తీసుకుంటున్నాను. ఈ మిల్మికర్ కూడా 5 మినిట్స్ ముందే నానబెట్టేసి వాటర్ నుంచి సపరేట్ చేసుకోవటమేనండి. సో సపరేట్ చేసుకున్న మిల్మికర్ యాడ్ చేసుకొని అది కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఆలు, టమోటా, మిల్మికర్ బాగా కలిసేలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు వచ్చేసి ఇక్కడ 1 స్పూన్ వరకు తీసుకుంటున్నాను. పసుపు అలానే మీ రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ని కూడా యాడ్ చేసి ఒక్కసారి బాగా కలిసేలా పసుపు, సాల్ట్ ఇవంతా కూడా మంచిగా కలిసేలా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. ఒక 2 మినిట్స్ పాటు ఇలా మగ్గనిచ్చి 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. మొత్తం ఒకసారి కలిపేసుకొని రుచికి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కారం వచ్చేసి నేను 1 స్పూన్ వరకు తీసుకుంటున్నానండి. ఈ కొంచెం కారం ఎక్కువగా ఉంది కాబట్టి నేను 1 స్పూన్ వరకు తీసుకుంటున్నాను. మీరు కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం కారం ఎక్కువైనా తీసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళు ఉంటే తక్కువైనా తీసుకోవచ్చు అండి. సో కారం అనేది మీ రుచికి తగినంత వరకు తీసుకోండి. సో ఇలా కారం వేసి ఒక్కసారి బాగా కలిపేసుకొని గ్రేవీకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకోండి. సో వాటర్ వచ్చేసి కొంచెం ఎక్కువగానే తీసుకోండి. వాటర్ ఎక్కువగా వేసుకోవటం వలన మంచిగా ఉడికి దగ్గరగా అవుతుంది కర్రీ అనేది. సో ఇలా వాటర్ వేసుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోండి. సో ఈ విధంగా ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీరు గరం మసాలానే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే గరం మసాలా, ధనియా పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ధనియా పౌడర్, కొంచెం కొత్తిమీర వేసి ఒక్కసారి బాగా కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు మంచిగా ఉడికించుకోవాలి. ఒక 3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. సో చూసారు కదా ఎంత ఈజీగా చేసుకునే ఆలు మిల్మికర్ గ్రేవీ కర్రీని తక్కువ మసాలాతో మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు ఇది రైస్, రోటీ, చపాతీ, పుల్కాలోకి చాలా బాగుంటుంది. అలానే పులావ్లో కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. అంతేకాదు ఇది బ్యాచిలర్స్ కానీ, వంట రాని వారు కానీ ఈజీగా చేసేయచ్చు. సో లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.